హాయ్ ఆల్. సో ఈ రోజు నా బర్త్డే, అందుకే నా ఫేవరెట్ మ్యాగీ చేసుకున్న బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు అయితే టెంపుల్ కి వెళ్ళాలని ప్లాన్. ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నా, లాస్ట్ కి ఈ రోజు కుదిరింది. ఇంకా ముగ్గురం రెడీ అయిపోయాం అండ్ టెంపుల్ కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక మొక్కు తీర్చుకోవాలి, ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నా అండ్ ఈ రోజు కుదిరింది. మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము. చాలా పవర్ఫుల్ టెంపుల్, లాల్ బజార్ దగ్గర ఉంటుంది. నేనైతే 51 ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి మొక్కుకున్నాను, చేయడానికి వచ్చాను. టెంపుల్ అంతా ఖాళీగా ఉంటది, ఫటాఫట్ చేసేసి రావచ్చు అనుకున్నా. కానీ ఆ రోజు ఎందుకో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కంప్లీట్ చేసేద్దాము మొక్కు అనుకున్నా, ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ చేశాను. విన్ని పొట్టలో ఉన్నప్పుడు కోరుకున్న కోరిక అనమాట. సో మేము ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటున్నాము, కానీ అవ్వలేదు. కానీ ఈ టెంపుల్ కి వచ్చి కాయిన్ అతికిచ్చి మొక్కాను అండ్ కాయిన్ కూడా అతుక్కుంది. సో అలా ఈ టెంపుల్ కి వచ్చి మొక్కిన 1 వీక్ లో మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొనేసాము. ఈ టెంపుల్ లో ఏంటంటే మనం కాయిన్స్ అతికిచ్చొచ్చు అనమాట. అది నెక్స్ట్ క్లిప్స్ లో చూపిస్తాను. కాయిన్ అతుక్కుందంటే కోరిక తీరుతుంది. నాకైతే నేను కాయిన్ అతికిచ్చిన ప్రతిసారి ఆ కోరికలన్నీ తీరాయి. సో నేనైతే చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అలానే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు చూపించారు అండ్ మాకు చాలా బాగా నచ్చింది. సో 1 వీక్ లోనే అడ్వాన్స్ పే చేసేసాము అండ్ మనీ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. సో ప్రాసెస్ అంతా ఒక మిరాకిల్ లాగా అయిపోయింది. ఈ ఇల్లు కొనేటప్పుడు ఎన్ని అడ్డులు వచ్చాయో, బట్ నాకైతే ఫుల్ స్ట్రాంగ్ గా నమ్మకం ఉన్నింది. నాకు కాయిన్ అతుకుంది, మేము పక్కా కొనేస్తామని. ఎన్ని అడ్డులు వచ్చినా సరే మేము ఇల్లు కొనేసాము దేవుడి దయ వల్ల. నేనైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా, మనకి ఏదైనా రాసి పెడితే ఎన్ని అడ్డులు వచ్చినా సరే అది మనకి ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది అని. ప్రాసెస్ అంతా విత్ ఇన్ 1 వీక్ లో అయిపోయింది అనమాట. ఎవరైతే ఇల్లు అమ్ముతున్నారో వాళ్ళకి చాలా అర్జెంట్. సో మాకు చాలా రీజనబుల్ రేట్ కి వచ్చింది. రీజనబుల్ కంటే చాలా తక్కువ రేట్ కి వచ్చిందని చెప్పొచ్చు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అదే అంటారనమాట, చాలా బాగుంది ఇల్లు అండ్ చాలా రీజనబుల్ రేట్ కి వచ్చింది. ఈ ఇంటిని మా ఇన్లాస్ అండ్ మేము కలిసి కొన్నాము. ఈ ఇల్లు కొనేటప్పుడు నా గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టేశాను అండ్ ఆల్మోస్ట్ నా శాలరీ అండ్ శ్రీమంత్ శాలరీ మొత్తం ఈ ఇంటికే వెళ్తుంది అనమాట. స్టార్టింగ్ లో చాలా టైట్ అయిపోతుందేమో, ఎలా మేనేజ్ చేస్తామో ఏమో అనుకున్నాము. సమ్ హౌ వీఆర్ మేనేజింగ్. అంటే బేబీ ఉన్నప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి కూడా దాచిపెట్టుకోవాలి. అవన్నీ ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాము. వీఆర్ స్టిల్ లెర్నింగ్. ఇందాక నేను చెప్పాను కదా కాయిన్ అతికిచ్చాలని, సో ఇక్కడే అనమాట. నాకు తెలిసి ఇలాంటి ఒక ఫేజ్ అందరి లైఫ్ లో వస్తుంది కదా, లైక్ ఇల్లు కొన్నప్పుడైనా, కార్ కొన్నప్పుడైనా, లైక్ మన డైలీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాల్సిన సిచ్యువేషన్. అలాంటి టైంలోనే మనం చాలా నేర్చుకుంటాము, అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. పెళ్ళైన 2 years లోనే ఇల్లు తీసేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టే ఛాన్స్ కూడా లేదు. నేనైనా అప్పుడప్పుడు ఏదైనా ఒక ఖర్చు పెడతా, కానీ శ్రీమన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసరమైనవి. నేనైతే ఒకటే నమ్ముతున్న, లైఫ్ లో భారం అంతా దేవుడి పైన వేసేసి మనం ఎంత మాక్సిమం కష్టపడగలుగుతామో అక్కడ దాకా కష్టపడితే దేవుడు మనకి కావాల్సింది డెఫినెట్ గా ఇచ్చి తీరుతాడు. సో లైఫ్ లో ఏది జరగాలన్నా బీయింగ్ పేషెంట్ ఇస్ లిటరలీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ మధ్య మెల్లి నేర్చుకున్నాను. అందరికి సమ్ ఫేస్ ఆఫ్ లైఫ్ లో చాలా హార్డ్షిప్స్ ఉంటాయి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండలేం కదా. సో మనం మనుషులం, డెఫినెట్ గా ఏదో ఒక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మన తప్పు ఉంటే డెఫినెట్ గా సారీ చెప్పాలి. అదే మన తప్పు లేకపోతే వి షుడ్ డెఫినెట్లీ స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్స్. నాకైతే పెళ్లికి ముందు అసలు పేషెన్స్ అనేది ఉండేది కాదు. నాకు వెంటనే పనులు అయిపోవాలి. యాజ్ ఐమ్ ఏజింగ్ ఒక్కటైతే నేర్చుకున్నా, అన్ని మనం అనుకున్న వెంటనే అవ్వవు, దానికి ఒక టైం ఉంటుంది. బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనది అవ్వచ్చు, రేపు మనది కాకపోవచ్చు. సో ఏ సిచ్యువేషన్ కన్నా మనం రెడీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్లీ ఫైనాన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. మా పెళ్లి అయ్యి ఆల్మోస్ట్ 3rd year. ఇంకా వీఆర్ లెర్నింగ్ టు మేనేజ్ ద ఫైనాన్సెస్. అండ్ మాకు ఒక పాప ఉంది కాబట్టి డెఫినెట్ గా మేము చాలా సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత సేవ్ చేద్దాం అనుకున్నా కొన్నిసార్లు వచ్చిన మనీ వచ్చినట్టే వెళ్ళిపోతాయి కదా. నా బీటెక్ ఫీజు అయితే 60,000. సో ఈ రోజుల్లో LKG పిల్లోడికి కూడా 60,000. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి హౌ హెక్టిక్ ఇట్ ఈస్ ఆఫ్టర్ కరోనా. సో అప్పుడు వాళ్ళకంటే మనకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇంత స్ట్రెస్ ఉన్నా మనం మేనేజ్ చేయాలి తప్ప. ఈ రోజు అయితే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాయి, ఎందుకంటే ఒక మొక్కు తీర్చేసి. నాకైతే చాలా మొక్కులు ఉన్నాయి, ఎప్పుడు తీసుకుంటానో తెలియదు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీర్చాలి. అండ్ ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. మధ్యలో ఇక్కడ ఆపి కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అన్నాడు శ్రీమన్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.